డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. బ్యాంకులు సీనియర్ సిటిజనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి? అదొక పెద్ద ప్రశ్న. సీనియర్ సిటిజన్స్లో చాలామంది రిటైర్మెంట్ కాగానే వాళ్ళ డబ్బులు ఏవైతే వస్తాయో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఏదో బ్యాంకులో పెట్టుకోవడానికి వాళ్ళు సిద్ధపడతారు. కారణం ఏంటంటే ప్రైవేట్గా ఏదైనా ఎవరికైనా వడ్డీకి ఇచ్చినా లేకపోతే ఇంకా దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేసినా ఆ డబ్బులు రాకుండా పోతాయనే ఒక భయం విపరీతంగా పట్టుకుంది. అందువల్ల తమ డబ్బుని వేరే చోటికి పోనివ్వకుండా జాగ్రత్తగా బ్యాంకుల్లో పెట్టుకోవడానికి ఎక్కువ మంది సిద్ధపడుతున్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి బ్యాంకులు సీనియర్ సిటిజన్ వెంటబడి మా బ్యాంకులో డిపాజిట్ చేయండి, మేము ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాము, మా బ్యాంకులో చేయండి, మేము ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాము అని ఇంట్రెస్ట్ రేట్లు 0.1%, 0.2%, 0.3% అట్లా డిఫరెంట్ ఉండేట్టుగా ఎక్కువ కనిపించేట్టుగా ఒక బ్యాంకుకు మరొక బ్యాంకు పోటీపడి ఈ మధ్యకాలంలో అనౌన్స్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇలా బ్యాంకులు సీనియర్ సిటిజన్స్ని ఏదో ఒక రకమైన పద్ధతిలో వాళ్ళ డబ్బు తమ బ్యాంకులోకి వచ్చేట్టు చేసుకోవడం వరకు బాగానే ఉంది. తర్వాత వాళ్ళకి కావాల్సిన జాగ్రత్తలు ఏమిటో, వాళ్ళు ఏ రకంగా బ్యాంక్ని అకౌంట్ అప్డేట్ చేసుకోవాలో, కేవైసీని ఇన్ టైం లోపల ఎలాగ వాళ్ళు ఇచ్చుకొని అకౌంటు మరి లెక్కలోకి రాకుండా మరి రెగ్యులర్గా ఆపరేట్ చేయలేకుండా ఉండేటువంటి పరిస్థితులు రాకుండా ఎలా చేసుకోవాలనేది వాళ్ళకి అర్థం కాకుండా ఉంది. వీటి మీద ధ్యాస పెట్టడం లేదు ఏ బ్యాంక్ కూడా. దాని ఫలితంగా చాలామంది సీనియర్ సిటిజన్స్ చనిపోవడము లేక మతిమరిపోవడం, చాలామంది తమ అకౌంట్లో డబ్బులు ఉన్న విషయం కూడా తెలియకపోవడం, చాలా వరకు అకౌంట్స్లో ఉన్న డబ్బులు కొన్ని కేవైసీ ఇన్ టైంలో సప్లై చేయకపోవడం వల్ల, ఇవ్వకపోవడం వల్ల అవి మరి అన్ఆపరేటెడ్ కిందకి మారిపోవడం, ఇలా రకరకాల కారణాల చేత 67,000 కోట్ల రూపాయలు ఇవాళ బ్యాంకుల్లో మూలుగుతున్నాయనేది విషయం అర్థమవుతోంది. భారతదేశంలో అన్ని బ్యాంకుల్లో కలుపుకొని 67,000 కోట్ల రూపాయలు సీనియర్ సిటిజన్ డబ్బులు బ్యాంకుల్లో మూలుగుతున్నాయి. మరి దీంట్లో వాళ్ళు చనిపోయినప్పుడు మరి మిగతా వాళ్ళు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది కదా అంటే, అసలు పేరెంట్స్కి పిల్లలకు మధ్యలో సంబంధాలు తెగిపోతున్నాయి. ఇతర దేశాల్లో ఇతర ప్రాంతాల్లో ఉండటం వల్ల, చిన్న చిన్న కారణాలు వివాదాల వల్ల, పంతాలు పట్టింపుల వల్ల, పేరెంట్స్ని చిన్న చూపు చూడటం వల్ల పేరెంట్స్ దూరం అయిపోతున్నారు, పిల్లలు దూరంగా ఉంటున్నారు, ఒకరి మధ్య ఒకరికి సంబంధాలు ఉండటం లేదు. దానివల్ల తమ పేరెంట్స్ ఏ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశారో ఆ బ్యాంకు లోపల డబ్బులు దాచుకున్నారో, ఆ డబ్బులు ఎంత ఖర్చు అయిందో ఇంకెంత మిగిలిందో కూడా పిల్లలకు తెలియడం లేదు. తర్వాత నామినీని పెట్టాలి. చాలామంది బ్యాంకుల లోపల మొదట్లో పిల్లల మీద కోపం ఉండటం వల్ల నామినీని కూడా పెట్టకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. పిల్లల మీద కోపం వల్ల వేరే ఇంకెవరినో రిలేటివ్ పిల్లల్ని తమ దగ్గరగా చేర్చుకున్న వాళ్ళు, తమకు దగ్గరగా వస్తున్న వాళ్ళు, తమను చాలా బాగా చూసుకుంటున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ పేర్లు పెట్టేట్టు వాళ్ళు కూడా ఉన్నారు. అనేక రకాల కారణాల వల్ల బ్యాంకుల్లో అకౌంట్స్ని ఆపరేట్ చేయకపోవడం వల్ల, ఇన్ టైంలో కేవైసీ సబ్మిట్ చేయకపోవడం వల్ల ఆ డబ్బు మరి ఇనాపరేటివ్ అకౌంట్స్ కిందకి మారిపోవడం, అది బ్యాంకులో నిలవ ఉండిపోవడం, ఈ లోపల మతిమరి రావడమో, ఇంకోటో రకంగా జ్ఞాపకం లేకపోవడమో, మరొక రకమైన కారణాల చేత సీనియర్ సిటిజన్ దానికి దూరం అయిపోవడం, ఇలా రకరకాల కారణాలు జరుగుతున్నాయి. చనిపోవడం ఏదో జరుగుతుంది. మరి ఇలాంటి డబ్బుని బయటికి తీసుకెళ్ళడం ఎలాగా అని ఆలోచించేటువంటి సైబర్ నేరస్తులు కూడా తయారయ్యారు. బ్యాంకులో కొంతమంది సహకారం తీసుకుని అలాంటి అకౌంట్స్కు గాలం వేసి ఆ అకౌంట్స్ నుంచి సైబర్ క్రైమ్ సిస్టమ్ లోపల రకరకాల పద్ధతుల లోపల వాళ్ళ అకౌంట్స్ నుంచి డబ్బులు మానించేయడం అనేది జరుగుతుంది. అలా మాయమవుతున్నటువంటి కూడా దాదాపుగా 9% వరకు దాదాపుగా అకౌంట్స్ నుంచి డబ్బులు మాయమైనట్టుగా క్రైమ్ రికార్డ్స్లో మనకు తెలుస్తుంది. కాబట్టి సీనియర్ సిటిజన్స్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయాలు ఏమిటంటే, మీరు ఒక బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయదలుచుకున్నప్పుడు 2-3 విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి, మీరు తప్పనిసరిగా నామినీ పేరు పెట్టడం అనేది మర్చిపోకూడదు. మీరు తదనంతరం ఆ డబ్బు ఎవరికి చెందాలి అనే విషయం, నామినీ ఫోన్ నెంబర్ కూడా దాంట్లో ఇవ్వడం మర్చిపోకూడదు. తనకేదైనా జరిగినట్టయితే ఆ ఇన్ఫర్మేషన్ని ఇన్ టైం లోపల నామినీకి తెలియజేయాల్సిందిగా బ్యాంకు వాళ్లకు ప్రత్యేకంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకు తెలిసేట్టుగా చేయాలి. రెండోది, కేవైసీ పత్రాలు ఎప్పుడు మీ దగ్గర రెడీగా ఉంచుకోవాలి. ఆ కేవైసీ పత్రాలు రెడీగా ఉన్నట్టయితే మీరు వెంటనే బ్యాంకుకు వెళ్ళి ఏదైనా చిరునామా మారిందా, ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు ఏమైనా వచ్చాయా, ఫోన్ నెంబర్ ఏమైనా మారిందా, ఇలాంటివి ఏమైనా ఉంటే
మీరు వెంటనే వాళ్ళకి తెలియజేసినట్టయితే వాళ్ళు కేవైసీ కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఆపరేషన్లోకి తీసుకొచ్చుకోవడానికి అవకాశం ఉంది. బాగా మతిమరుపు ప్రారంభం అవుతున్న సమయంలోనే, మతిమరుపు స్టార్ట్ అయింది నాకు, ఇక నాకు జ్ఞాపకం ఉండదు అనుకున్న సమయంలో మీకు సంబంధించిన వివరాలు ఎవరికి చెప్పాలో వాళ్ళకి క్లారిటీగా క్లియర్గా చెప్పడం మంచిది. ఎవరినైతే మీరు నామినీగా పెట్టారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మంచిది. మీ పరిస్థితి ఎట్లా వచ్చింది, ఒకవేళ మీకు ఏదైనా జరిగినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉందనే విషయం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఇన్ టైంలో అది క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. అలాగే మరి సైబర్ నేరస్తులు ఆపరేట్ చేయకుండా ఉండేటువంటి అకౌంట్స్లోకి వాళ్ళు దాని మీద శ్రద్ధ పెట్టి దాన్ని బయటికి తీయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సైబర్ నేరస్తుల నుంచి మనం కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు ఆపరేషన్ అనేది జరుగుతుందా లేదా, అకౌంట్ అప్డేట్ అవుతుందా లేదా అనే విషయాన్ని మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఏది ఏమైనప్పటికీ 67,000 కోట్ల రూపాయలు మామూలు విషయం కాదు, చాలా పెద్ద మొత్తం అమౌంట్ ఇది. ప్రభుత్వాలు కూడా దీనికి తగ్గట్టుగా సీనియర్ సిటిజన్స్ విషయంలో ఒకవేళ ఏదైనా జ్ఞాపక శక్తి లేని పరిస్థితి ఉన్నట్టయితే వాళ్ళకి మరి మెడికల్ ఫెసిలిటీ కోసమో లేకపోతే ఇంకొక దానికోసమో ఆ డబ్బు అవసరమయ్యే పరిస్థితి పడితే ఏ రకంగా దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ ఫేస్ని పూర్తిగా దాంట్లోకి తీసుకోవడం కానీ, మరి ఇంకా ఏదైనా పద్ధతుల్లో కానీ పూర్తిగా వాళ్ళ డబ్బు వాళ్ళకి చేరేటట్టుగా, వాళ్ళ వైద్య ఖర్చులు వాళ్ళకి దాంట్లోంచి వచ్చినట్టుగా కూడా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. కాబట్టి ప్రభుత్వాలు సీరియస్గా ఆలోచించి సీనియర్ సిటిజన్స్ సేఫ్గా ఉంచడం, సీనియర్ సిటిజన్ డబ్బులు పోకుండా ఉంచడం, సీనియర్ సిటిజన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా అవసరం. దానికోసం ప్రజలు, ప్రభుత్వాలు, అలాగే పిల్లలు కూడా పేరెంట్స్తో దూరం కాకుండా వాళ్ళని సంబంధాలు పెట్టుకుంటూ చిన్న చిన్న విషయాల లోపల రాజీ పడుతూ వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయడం అనేది అన్ని రకాలుగా మంచిది.